అందరినీ ప్రేమిస్తుంది. ఇక నేను ఎప్పుడైనా వస్తే మంచి వాళ్ళు కలుస్తుండే. నిజంగా వాస్తవం అంటే ఆమె గొప్ప దేవుడు, ఆమెను కుటుంబాన్ని ఆశ్రయించిన దేవుడు. ఎందుకు ఆశ్రయించాడంటే, వీళ్ళని ఎందుకు ఆశ్రయించాడంటే, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇచ్చిన. ఏదైతే కష్టమున్నా నష్టమున్నా ఏమని చేస్తారంటే, మొట్టమొదట దేవుని సన్నిధులు, దేవునికి మొరపెట్టే కుటుంబం దేవుడు వారిని ప్రార్థనలు ఏదైతే అడిగిరో అన్ని సమస్తం దేవుడు ఇచ్చాడు. కుటుంబం పట్ల మేలు చేసిన కుటుంబం గొప్ప. ఈరోజు మనము అక్కడ మీద లేదనుకుంటాం, కానీ ఒక్క దగ్గర ఉంది. ఆమె ఎక్కడ ఉందంటే యేసు ప్రభు యొక్క కుడిపార్శ్వంలో ఉన్నట్టు మనం అనొచ్చు. ఎలాంటి సందేహం లేదు. చాలా మంది మంచి పని లేకుండా ఉన్నారు, కానీ మనం అది కాదు. వీళ్ళు చేసిన సేవ గొప్ప సేవ. వీళ్ళ సేవ ఇప్పుడు పాత మనుషుల్లో ఎవరైనా బిఏ ప్రసంగ అంటే అందరు తెలుసు, మరే కంటే అందరు తెలుసు. ఇప్పుడు జనరేషన్ తెలియదు ఈ రోజు ఉన్నారు. కానీ సేవ అందించిన గొప్ప వ్యక్తులు డాక్టర్ ప్రీజత్. వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు కుటుంబం అందరి దగ్గర, పిల్లవారి దగ్గర. పిల్లలు తను పనిచేసారు. వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో జీతాలు తక్కువ జీతాలు, కానీ వీళ్ళు సమర్పణ తక్కువ జీతం అని ఎన్నడూ చూడలేదు. వచ్చిన జీతం ఎంతలో దాంతో వాళ్ళు ఏం చేశారంటే సమృద్ధిగా సంతృప్తిగా వాళ్ళు జీవించారు ఈ కుటుంబం. అది ఈ కుటుంబం ఈరోజు మనము ఈ మరొకతోటి మనం చూస్తున్నాం కదా. ఈమె మరి దేవుని సన్నిధిలో జరిగింది. మనకు దుఃఖం అనేది లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో 88 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడే ఆరోగ్యం నుంచి మంచి దేవుడు ఆమెను తీసుకున్నాడు. ఆమె సాక్ష్యం ఈరోజు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా. ఆ నీతిమంతులే మన